హాయ్ అండి, అందరికీ శుభోదయం. శ్రీమాత్రే నమః. మీకు నేను నాగతీర్థం గురించి చెప్తానన్నాను కదా నిన్నటి వీడియోలో. ఈ తల్లేనండి నాగమ్మ తల్లి. ఈ నాగమ్మ తల్లి చిన్న కొండకి రూపం చెక్కారనమాట. కానీ ఈ కొండ వెనకాల చిన్న కొండ ఇది. దీనికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ప్రతి శుక్రవారం ఇలా అలంకరిస్తారంట. అమ్మవారు అయితే చాలా కళగా కనిపించారు. ఆ చెక్కిన వాళ్ళకి జోహార్లండి. నిజంగా కళ్ళు, ముక్కు అన్నీ ఎంత బాగా చెక్కారో. కానీ ఆ రాయి వెనకాలే చిన్న కొండ వెనకాలే గుహ ఉందనమాట. ఆ గుహలోనే నాగమ్మ తల్లి రోజు వచ్చి పాలు తాగుతుందని అక్కడ పాలు పెట్టారు. పంతులు గారు అవన్నీ ఏం తీయొద్దన్నారని నేను తీయలేదు. ఎంత బాగున్నారంటే, మీరు ఎప్పుడైనా తిరుపతి వస్తే కంపల్సరీ నాగతీర్థం బాటగంగమ్మ తల్లి గుడికి రండి. చాలా అందంగా ఉన్నాయి. మనం ఎప్పుడో కానీ చూడము. ఈరోజు అయితే వీడియో ఇది. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ నాగతీర్థంలోనే చిన్న బావి ఉంది. ఆ బావిలో మేము ఉన్నప్పుడే పంతులు గారు ఏం చేశారంటే చిన్న ప్రమిది కూడా లేదు, ఉత్తి హాత్కర్పూరం వెలిగించి ఆ బావిలోనే వదిలేశారు. ఆ నాగమ్మ తల్లి ఆ బావిలో తిరుగుతూ ఉంటారంట. నిజంగా ఆశ్చర్యం ఏంటంటే, హారతి కర్పూరం ఏమీ లేకుండా ఉత్తిని వెలిగించి నదిలో వదిలితే అది అలా వెలుగుతూనే ఉందండి.